నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెహల్గామ్లో ఆ రోజు ఏం జరిగింది? చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ఈరోజు 99 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఘటన జరిగే ఆ 30 నిమిషాల ముందు అక్కడ వాస్తవాలేంటి, పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా జాయిన్ అవుతున్నారు వీర్రాజు గారు. రైట్, ఓకే. వీర్రాజు గారు, ముందు వీర్రాజు గారి కోసం కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు అనేది అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో వీర్రాజు గారు చాలా సాహసం చేసి ఏం జరిగింది అన్నది నాతో ఉన్న ఇంటరాక్షన్ తోటి ఆయన లైవ్లోకి రావడానికి ఒప్పుకున్నారు. తను, వాళ్ళ వైఫ్, ఇద్దరు చిన్న పిల్లలండి, పసిపిల్లలతోటి ఆయన టూర్కి వెళ్ళడం జరిగింది. పహల్గామ్లో దాడి జరిగే 30 నిమిషాల ముందు నుంచే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసారు. ఆ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ రకంగా ఎంత హ్యాపీగా ఉన్నారని. ఒక అరగంట తర్వాత ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వీరు ఎప్పుడు ఆ టూర్కి వెళ్ళారు, ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళారు, వీర్రాజు గారు మాట్లాడుకుందాం. వీర్రాజు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. వీర్రాజు గారు, అసలు ఎప్పుడు వెళ్ళారు మీరు టూరు, ఏ ఏ ప్రాంతాలు మీరు సందర్శించారు? మేము 18 ఏప్రిల్లో అక్కడ ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళామండి. ఆ శ్రీనగర్ నుంచి మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ నుంచి సోన్మార్గ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ సోన్మార్గ్ ఒక రోజు, పహల్గామ్ ఒక రోజు, గుల్మార్గ్ ఒక రోజు అన్నట్టుగా పెట్టుకున్నాము. సో మేము వెళ్ళిన ప్రతి రోజు కూడా చాలా, అంటే కాశ్మీర్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, హ్యాపీగా మమ్మల్ని తీసుకెళ్లారు, అన్ని చోట్ల తిప్పారు. ఈ పహల్గామ్ అన్నది ఆ రోజు పొద్దున్న మేము 8:30కి అలా మేము బైసరన్ వ్యాలీకి వెళ్ళాము. వెళ్ళడం ఎలా అంటే అక్కడ వెళ్ళడానికి ఓన్లీ గుర్రాలతో మాత్రమే వెళ్ళగలం. అక్కడ కార్లు ఇంకేమీ వెళ్ళవండి. ఆ కారు మేము వెళ్ళాము, బాగా స్పెండ్ చేసుకున్నాం టైం. 12:15 ఆ టైం వరకు, 12:30 వరకు అక్కడే ఉన్నాము. ఆ తర్వాత మాకు నెక్స్ట్ గుల్మార్గ్ వెళ్ళే ప్లాన్ ఉంది. అందువల్ల అక్కడ కేబుల్ కార్ అని ఒక ఉంటుంది, గండోలా అంటారు గుల్మార్గ్ లో. సో వాటికి వెళ్ళడానికి మాకు టైం స్లాట్ ఉంది. మధ్యాహ్నం 1:00 నుంచి 3 గంటల వరకు వెళ్ళాలి. సో మేము ఆ పహల్గామ్ నుంచి గుల్మార్గ్ వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఓకే. సో 3 గంటలకు వెళ్ళాలి కాబట్టి మేము అక్కడి నుంచి ఆ టైంకి బయలుదేరిపోయామండి, దేవుడి దేవాల. అప్పటి వరకు ఆ ప్లేస్ చాలా చాలా హ్యాపీగా, అందరూ మంచి జాయ్ఫుల్ గా, అక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేము ఇప్పుడు ఆ యాక్టివిటీస్ చేసుకుంటే మాకు టైం సరిపోదని చెప్పి నార్మల్గా అందరూ తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. అక్కడ నుంచి కరెక్ట్గా 12:30, 11 గంటల కల్లా బయలుదేరిపోయింది. ఓకే, ఓకే. మీకు పహల్గామ్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని? అంత ప్రశాంతంగానే ఉందా, ఏమైనా అనుమానాస్పదంగా కానీ? అసలు అనుమానంగా ఏమి లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది. అలా ఆ టూరిస్టులతో నిండిపోయిందండి మొత్తం ప్లేస్ అంతా. నుంచి స్టార్ట్ అయిపోద్ది, నాకు 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ గుర్రాల దగ్గర, అంటే అక్కడ ప్లేస్ పహల్గామ్లో గుర్రాల ఒక ప్లేస్ ఉంటుంది, ఒక పెద్ద పార్కింగ్ లాగా. అక్కడేమో గుర్రాలు తీసుకొస్తాయి, ఇంకో ప్లేస్ ఏమో కార్ వస్తాయి. అక్కడ కార్లు వెళ్ళే ప్లేస్ ఏమో ఏబిసి వ్యాలీ అంటారు. 6 వ్యాలీ, బెట్టప్ వ్యాలీ, చందనగిరి అని ఒక 3 ప్లేస్ ఉన్నాయండి. కార్ మాత్రం వెళ్తుంది. ఈ బేసరన్ వ్యాలీకి మాత్రం గుర్రం మాత్రం వెళ్తుంది. ఓకే. సో మేము 7:30 నుంచి 8 గంటల కల్లా బయలుదేరిపోయాం బేసరన్ వ్యాలీ. ఓకే. అక్కడికి ఎంత టైం పట్టిందని మీరు వెళ్ళేసరికి ఆ ప్లేస్కి గుర్రం మీద? గుర్రం మీద మాకు జస్ట్ ఒక 40 మినిట్స్ పట్టిందండి. ఓకే. వెళ్ళి ఎంతసేపు స్పెండ్ చేశారు? మేము ఒక 3 అవర్స్ స్పెండ్ చేసామండి. 3 అవర్స్ స్పెండ్ చేసాం సార్. 3 గంటలు స్పెండ్ చేసామండి అక్కడ. ఓకే, 3 గంటల సేపు మీరు అక్కడ ఉన్నారు? అవునండి. అప్పుడు మేము ఎప్పుడైతే అక్కడ నుంచి బయటకు వచ్చేసామో మాకు యాక్చువల్గా అక్కడ పోస్ట్ పెయిడ్ తప్ప మామూలుగా మా ప్రీపెయిడ్ సిబిల్ పనిచేయవండి. సో మేము ఎక్కడైతే పహల్గామ్ నుంచి కిందకు వస్తున్నామో గుల్మార్గ్, ఐ మీన్ ఊరు వెళ్తున్నామో, అప్పుడు మాకు మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు ఇలా జరిగిందండి. అసలు ఏమనిపించింది వీర్రాజు గారు? అసలు ఊహించింది కదా, ఇది ఒక్క అరగంటే కదా టైము. అవునండి, 30 నిమిషాలు. అసలు ఆ రోజు మాకు వణికేసిందండి. అసలు చాలా కాళ్ళు చేతులు ఆడలేదు అసలు. మేము అంటే చిన్నపిల్లలతో వెళ్ళాము. పిల్లలు వెళ్తే అసలు వాళ్ళు నేను లేకపోతే ఏమైపోతా, భాష కూడా తెలియదు. అట్లా గాడ్స్ గ్రేస్ అండి. ఓకే. ఇప్పుడు ఆ తీసుకున్న విజువల్స్ అన్ని కూడా ఆ సరౌండింగ్స్ ప్రాంతాలేనండి? మీరు హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది అక్కడేనండి. ఓకే. సో అంత హ్యాపీగా ఉన్నారు అందరూ ఆ నిమిషం వరకు కూడా?
చాలా హ్యాపీగా ఉన్నారండి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు అసలు ఇలాంటి అసలు మాకు ఎక్కడ కూడా ఏ అనుమానం కూడా రాలేదు. ఇలా జరుగుతుంది అంటే మేము వచ్చిన తర్వాత కూడా మాకు అనిపించింది, అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఏమైంది సడన్ గానే అనుకున్నాం మేము. ఇప్పుడు మీకు మా వాళ్ళు ఒక ఇమేజ్ చూపిస్తారు, ఒక నలుగురు ఎవరైతే ఆ ఉగ్రవాదులు అక్కడికి వచ్చారో ఆ ఇమేజ్లో ఆ ప్రాంతంలో మీరు సుమారు 2.5-3 గంటలు ఉన్నారంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నా అక్కడ కనిపించడం లాంటివి కానీ మీరు చూసినట్లు కానీ ఏమైనా అనిపిస్తుందా? ఒక్కసారి ఆ ఇమేజ్ పరిశీలనగా చూడండి. వీళ్ళే ఆ ఉగ్రదాడికి పాల్పడిన వాళ్ళని చెప్పి రిలీజ్ చేసింది గవర్నమెంట్. మీరు ఏమన్నా అవకాశం ఉంటే ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఏంటంటే అండి, అక్కడ కాశ్మీర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకలాగా సేమ్ ఒకలాగే ఉంటారండి అక్కడ. సో వీళ్ళు వేరే వాళ్ళు అంటే టెర్రరిస్టులకి కాశ్మీర్ వాళ్ళకి అక్కడ ఫేస్ డిఫరెన్స్ ఏమి ఉండదండి, అందరూ ఒకలాగా కనిపిస్తారు మీకు. సో ఇప్పుడు ఈ ఫేస్ చూడలేదండి, అట్లా కనిపించలేదండి మీరు. అనుమానాస్పదంగా పోనీ ఏమన్నా అనిపించిందా? అంటే అప్పుడు అనిపించకపోవచ్చు, అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. ఈ ఘటన తరిమిన తర్వాత మా థాట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు మేము అక్కడ స్పెండ్ చేసి మేము నెక్స్ట్ గుల్మార్గ్ వెళ్ళాలి కాబట్టి మా హడావుడిలో ఉన్నాము. ఇంకా జస్ట్ వెళ్ళాము, మంచి అక్కడ స్పెండ్ చేసాము, వచ్చేసాము, అంతేనండి. అసలు ఏమనిపించిందండి ఫ్యామిలీ తోటి? మీ వైఫ్ వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ వార్త తెలిసిన వెంటనే? అసలు ఆ కార్లో మేము యాక్చువల్గా వెళ్ళే దారిలో ఈవినింగ్ టైం అరౌండ్ 5 to 6 మధ్యలో మమ్మల్ని ఒక వెహికల్ ఇద్దరు ఫుల్ గన్మెన్స్ ఆపారండి మమ్మల్ని.